హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ divyavlogz in Telugu. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ అందరూ? ఇవాళ ఈ వీడియోలో నేను మీతో కృష్ణాష్టమి వస్తుంది కదండి. సో పిల్లలకి పెట్టడానికి కిరీటం అలానే ఫ్లూట్ని ఎలా ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు అనేది చూపిస్తున్నాను. ఆల్రెడీ నా దగ్గర ఇంట్లో అవైలబుల్ ఏవైతే ఉన్నాయో వాటితో నేను ఇవాళ తయారు చేస్తున్నానండి. ఈ గ్లిటర్ షీట్స్ ఆల్రెడీ నాకు అవైలబుల్ ఉన్నాయి ఇంట్లోనే. ఇవి మనకి స్టేషనరీ షాప్స్లో ఎక్కడైనా కానీ చాలా ఈజీగా దొరుకుతాయి. ఒక్కొక్క షీట్ మనకి 15 రూపీస్ అట్లా ఉంటుందన్నమాట. దీనికి బ్యాక్ సైడ్ మనకి గ్లూ కూడా వచ్చేస్తుంది. దీంతో పాటుగా ఒక ఫెవీ స్టిక్. ఇవి తయారు చేయడానికి ఫస్ట్ ఏమేం కావాలో చూపిస్తున్నాను నేను. పెన్సిల్, సిజర్స్, అలానే ఇక్కడ మనం క్రౌన్ షేప్ని గీసుకుని ఆల్రెడీ పెట్టుకున్నటువంటి ఒక ట్రేసింగ్ పేపర్ అనమాట. ఈ పేపర్తో మనం తర్వాత చేసినటువంటి క్రౌన్ని కట్ చేయడానికి ఈజీగా ఉంటుందని. నెక్స్ట్ వచ్చేసి 2 కార్డ్స్ అండి. ఇట్లా మనకి కొంచెం బెండ్ అయ్యేలాగా ఉన్నటువంటివి, కార్డ్బోర్డ్ కాకుండా ఇట్లా కొంచెం బెండ్ అయ్యేలాగా ఉంటే బెటర్ అనమాట. ఇవి మనకి డ్రెస్సెస్లో కానీ నెక్స్ట్ ఏమైనా షాప్ చేసినప్పుడు వస్తూ ఉంటాయి కదా, సో వాటిని తీసుకున్నాను. న్యూస్ పేపర్ ఒకటి. ఇప్పుడు ఇందాక ఆల్రెడీ ఏదైతే నేను క్రౌన్ షేప్ని గీసి పెట్టుకున్నానో దాన్ని కట్ చేస్తున్నాను. ఇది నార్మల్ నేను పేపర్ మీద గీసానండి. పేపర్ మీద జస్ట్ మనకి షేప్ ఉంటుంది కదా, షేప్ని మనం ఇలా పెన్సిల్తో గీసుకుని దాన్ని కట్ చేసుకోవాలన్నమాట. తర్వాత ఇందాక తీసుకున్నటువంటి కార్డ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని కూడా సేమ్ ఇప్పుడు పేపర్ ఆల్రెడీ కట్ చేసుకున్నాం కదా, దాన్ని పెట్టి నేను మళ్ళీ క్రౌన్ షేప్ని కట్ చేస్తున్నాను. ఇదేంటంటే మనకి ఈ కార్డ్ యూజ్ చేయడం వల్ల ఏంటంటే మనకి కొంచెం బెండ్ చేయడానికి, హెడ్ షేప్లో బెండ్ చేయడానికి ఈజీగా ఉంటుంది. అట్లానే మనకి కొంచెం స్టిఫ్గా కూడా ఉంటుంది అనమాట. అందుకని నేను దీన్ని యూజ్ చేశాను. ఇది నేను 2 కార్డ్స్ తీసుకుని ఒకదాని మీద ఒకటి స్టిక్ చేస్తున్నానండి. దీని ఫెవిక్ స్టిక్ హెల్ప్తో స్టిక్ చేస్తున్నాను. దీనివల్ల ఏంటి అంటే మనకి కొంచెం గట్టిగా ఉంటుంది కిరీటం, అట్లానే బెండ్ చేయడానికి కూడా వీలుగా ఉంటుంది. తర్వాత గోల్డ్ గ్లిటర్ పేపర్ ఏదైతే తీసుకున్నానో దాని మీద కూడా సేమ్ ఇప్పుడు ఇందాక తీసుకున్నటువంటి కార్డ్స్ ఏవైతే ఉన్నాయో దాన్ని పెట్టి ట్రేస్ చేసి మళ్ళీ దీన్ని కూడా సేమ్ అదే షేప్లో కట్ చేస్తున్నాను. ఆల్రెడీ కట్ చేశానండి, చూసారు కదా, సేమ్ ఆ షేప్లో కట్ చేసుకున్నాను అనమాట. ఇప్పుడు దీనికి మనకి ఆల్రెడీ బ్యాక్ సైడ్ స్టిక్కర్ వస్తుంది. దీనికి మనం గ్లూ లాంటిది ఏమీ యూజ్ చేయాల్సిన అవసరం ఉండదు. ఈ స్టిక్కర్ని తీసేసి డైరెక్ట్గా దానికి అంటించేయచ్చు అనమాట. ఈ గ్లిటర్ పేపర్ని ఇప్పుడు దీని మీద స్టిక్ చేసేస్తున్నాను. ఇది మనకి ఊడదు కూడా అండి. గ్లూ అంతా కూడా చాలా బాగుంటుంది, గట్టిగా స్టిఫ్గా నీట్గా వచ్చేస్తుంది షేప్ అంతా. ఇలా స్టిక్ చేసుకున్న తర్వాత ఎక్స్ట్రాస్ ఏవైతే ఉన్నాయో బయటకు కొంచెం కనిపిస్తున్నాయి కదా, సో వాటిని కూడా నేను కట్ చేసేసి సెట్ చేసుకున్నాను. తర్వాత నేను ఈ బ్రౌన్ కలర్ గ్లిటర్ షీట్ని తీసుకున్నానండి. దీని మీద ఒక సర్కిల్ షేప్ని డ్రా చేస్తున్నాను. ఇది మనకి ఎట్లా అంటే మధ్యలో మనకి స్టోన్స్ వస్తాయి కిరీటంలో, సో అలా యూజ్ చేయడానికని కట్ చేస్తున్నాను అనమాట. మీరు ఎంత సైజ్ది తయారు చేస్తున్నారు కిరీటం అనే దాన్ని బట్టి మీరు దాన్ని బేస్ చేసుకుని మీకు కొంచెం మనకి మధ్యలో కెంపులు పచ్చలు రాళ్ళు వస్తాయి కదా, సో ఆ టైప్లో కొంచెం కట్ చేసుకుంటే సరిపోతుంది. తర్వాత నేను గ్రీన్ కలర్ గ్లిటర్ షీట్ తీసుకుని సేమ్ అట్లానే మళ్ళీ కట్ చేస్తున్నాను అనమాట. ఇందాక తీసుకున్నటువంటి బ్రౌన్ కంటే కొంచెం పెద్ద సైజులో గ్రీన్ కలర్ కట్ చేస్తున్నాను. సో గోల్డ్ మీద ఫస్ట్ ఈ గ్రీన్ కలర్ది ఏదైతే సర్కిల్ షేప్లో కట్ చేసామో దాన్ని అంటించి దానిపైన బ్రౌన్ కలర్ది స్టిక్ చేద్దాము అనుకుంటున్నాను అనమాట, మధ్యలో ఇట్లాగా. ఇవి ఆల్రెడీ గ్లిటర్ పేపర్స్. నెక్స్ట్ ఇందులో నేను యూజ్ చేసిన అవన్నీ కూడా మనకు చాలా ఈజీగా స్టేషనరీ షాప్స్లో దొరుకుతాయండి. ఇవన్నీ నేను యాక్చువల్లీ ఆద్విక్ అన్నప్రసన్న టైంలో తీసుకున్నాను అనమాట డెకరేషన్ కోసం. సో అవి మిగిలిన నా దగ్గర, నేను వాటిని యూజ్ చేశాను ఇప్పుడు మళ్ళీ.
గోల్డ్ కలర్ని కూడా స్టిక్ చేశాను మధ్యలో. ఇది చాలా సింపుల్గా ఉంటుంది, అలానే లుక్ కూడా చాలా బాగా వస్తుందండి. నెక్స్ట్ నేను గ్లిటర్ పేపర్ ఏదైతే ఉందో దానిలోనే గ్రీన్ కలర్ షేడ్ ఉంది కదా, దాన్ని ఇలా సన్నగా కట్ చేశాను అనమాట. దీన్ని నేను ఈ కిరీటానికి బార్డర్ లాగా యూజ్ చేస్తున్నాను. నార్మల్ స్టోన్స్ కానీ ఇట్లాంటివి ఏమైనా యూజ్ చేసినట్లయితే వాళ్ళకి కంఫర్టబుల్గా ఉండవేమో, లేదంటే వాళ్ళు పట్టుకుని లాగేసినప్పుడు అది గుచ్చుకోవడం కానీ ఇట్లా అవుతాయేమో అని చెప్పేసి అనిపిస్తుంది కదా. సో ఇదైతే సేఫ్ అండి, మనకి పిల్లలకి పెట్టినప్పుడు అది వాళ్ళు కొంచెం లాగిన అటు ఇటు చేసినా కానీ ఇందులో ఏం పోయేది ఉండదు, కాబట్టి మనకి సేఫ్గా కూడా ఉంటుంది. జస్ట్ ఒక స్ట్రైట్ లైన్ లాగా కట్ చేసుకుని ఆ గ్రీన్ కలర్ గ్లిటర్ పేపర్ని దాన్ని నేను ఇలా స్టిక్ చేస్తున్నాను అనమాట షేప్లో. ఇది మనకి ఇట్లా కొంచెం ఇలా బెండ్ చేయడానికి కూడా వీలుగానే ఉంటుంది. సో ఇలా బెండ్ చేస్తూ స్టిక్ చేస్తున్నాను. తర్వాత నేను ఈ కిరీటానికి ఇట్లా మధ్యలో ఇట్లా నెమలి పించాన్ని అటాచ్ చేద్దాం అనుకుంటున్నానండి. సో ఇది ఇట్లా స్టిక్ చేసుకున్నట్లయితే మనకి ఇది రెడీ అయిపోయినట్లే కిరీటం. నెక్స్ట్ ఫ్లూట్ తయారు చేయడం ఎట్లా అనేది ఒకసారి చూపిస్తున్నాను. ఫ్లూట్ తయారు చేయడానికి వచ్చేటప్పటికి మనం ఒక పేపర్ని తీసుకుని ఇలా రోల్ చేయాలి. ఇప్పుడు ఫెవిస్టిక్ హెల్ప్తో దీన్ని నేను స్టిక్ చేసేస్తున్నాను. ఈ కార్నర్స్ ఏవైతే కొంచెం మనకి ఎడ్జెస్ అవి ఇట్లా బయటకి ఏవైతే వచ్చాయో వాటిని కనుక మనం కట్ చేసేసినట్లయితే మనకి ఇది స్టిక్ లాగా కొంచెం స్టిఫ్గా కూడా ఉంటుంది. సో ఈ ఎక్స్ట్రా ఎడ్జెస్ ఏవైతే ఉన్నాయో వాటిని నేను కట్ చేసేస్తున్నాను. ఇలా కట్ చేసేసుకున్న తర్వాత ఇప్పుడు దీనికి పైన మనం గ్లిటర్ పేపర్ యాడ్ చేసుకున్నట్లయితే సరిపోతుందండి. నేను ఇట్లా గ్రీన్ గ్లిటర్ పేపర్ అలానే గోల్డెన్ గ్లిటర్ పేపర్ని రెండింటిని యూజ్ చేశాను. యాక్చువల్లీ గోల్డ్ నా దగ్గర కొంచెమే ఉందన్నమాట, సరిపోదు మొత్తం, అందుకని గోల్డ్ గ్రీన్ కలిపి యూజ్ చేశాను నేను ఇక్కడ కొంచెం మనకి అక్కడక్కడ అతికిచ్చినప్పుడు అది వచ్చిన గ్యాప్స్ అవి కనిపిస్తున్నాయి కదండి, వీటిని కూడా మనం అడ్జస్ట్ చేసేయచ్చు. అది కూడా ఎట్లా నేను మీకు ఒకసారి చూపిస్తాను. దానికంటే ముందు వచ్చేటప్పటికి నెక్స్ట్ ఫ్లూట్కి మనకి హోల్స్ వస్తాయి కదా, ఆ హోల్స్ షేప్లో మళ్ళీ సర్కిల్స్ కట్ చేసుకొని కొంచెం చిన్న చిన్నవి వాటిని కూడా ఇలా స్టిక్ చేశాను. ఇప్పుడు ఇక్కడ కనిపిస్తున్నది ఏదైతే ఇక్కడ కొంచెం మనకి షేప్ అటు ఇటుగా వచ్చిన దగ్గర నేను ఇట్లా నెమలి పింఛన్ షేప్లో ఇంకొకటి కట్ చేసి గ్రీన్ గ్లిటర్ పేపర్లోంచి దాన్ని స్టిక్ చేసేస్తున్నాను. సో ఎడ్జెస్ అంతా కూడా మనకి నీట్ అయిపోతుంది అనమాట, ఎక్కడ కూడా ఏదైనా మిస్టేక్ వచ్చినా అదంతా కూడా కనిపించదు. సో మనం ఇలా ఏమైనా చిన్న చిన్న మిస్టేక్స్ అయ్యి నెక్స్ట్ ఏదైనా సరిపోనప్పుడు అది ఏమైనా ఇట్లా ఎక్స్ట్రా యాడ్ చేసి డెకరేట్ చేసినట్లుగా కనుక మనం చేసుకున్నట్లయితే కనుక లుక్ కూడా బాగా వచ్చేస్తుంది. నెక్స్ట్ ఈ గ్రీన్ దానిలో సేమ్ ఇందాక అట్లానే బ్రౌన్ కలర్ది స్టిక్ చేస్తున్నాను అనమాట గ్లిటర్ పేపర్. సో కిరీటంతో మ్యాచ్ అవుతుంది కదా, అందుకని ఇట్లా స్టిక్ చేశాను. దీని మధ్యలో మళ్ళీ గోల్డెన్ అనమాట. సో ఇందాక సేమ్ కిరీటంలో ఎలా చేసామో మధ్యలో సర్కిల్స్ని అట్లానే నెమలి పింఛన్ షేప్లో కట్ చేసుకుంటూ దీనికి యాడ్ చేసుకున్నాను. సో ఇప్పుడు మన కిరీటం అట్లానే ఫ్లూట్ రెండు రెడీ అయిపోయాయి ఫ్రెండ్స్, చూసారు కదా చాలా బ్యూటిఫుల్గా అనిపిస్తున్నాయి. అలానే పిల్లలకి పెట్టినప్పుడు కూడా మనకి చాలా బాగుంటాయండి. మా బాబుకి పెట్టింది కూడా నేను మీకు నెక్స్ట్ వీడియోస్లో షేర్ చేస్తాను, ఎలా రెడీ చేశాను ఏంటి అనేది అంతా కూడాను. ఇక్కడ ఈ కిరీటాన్ని ఎలా పెట్టారు తలకి అంటే దాన్ని ఇక్కడ యాడ్ చేయలేదండి బిట్ని, యాక్చువల్గా అది వచ్చేటప్పటికి నేను ఇక్కడ వెల్క్రోని యాడ్ చేశాను అనమాట. సో వెల్క్రోని యాడ్ చేసినట్లయితే మనకి సైజ్ కూడా అడ్జస్ట్ చేసుకుంటూ ఉండొచ్చు కదా, అందుకని వెల్క్రోని యాడ్ చేశాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలానే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి. మళ్ళీ మనం నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్.